జైత్యాల నుంచి సందీప్ రావు లైవ్ ద్వారా మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సందీప్ రావు, జైత్యాల జిల్లా వ్యాప్తంగా ఏదైతే గురుకులాల పరిస్థితి ఎలా ఉంది అసలు ఇప్పుడు? రైట్, వాస్తవంగా సురేష్ గారు అంటే గత కొద్ది రోజులుగా దాదాపు సంవత్సరం క్రితం నుంచి కూడా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా అంటే ప్రధానంగా మెట్పల్లిలో ఉన్నటువంటి పెద్దాపూర్ గురుకుల పాఠశాల దాదాపు 60 ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటి కళాశాల పాఠశాల అది. ఇందులో ఇద్దరు విద్యార్థులు గణాదిత్య అనిరుద్ధ్ ఇద్దరు పాము కాటుతో మృతి చెందారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమకతో పాటు పొన్నం ప్రభాకర్తో సహా మిగతా స్థానిక ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు వీళ్ళంతా కూడా అక్కడికి వచ్చి పేరెంట్స్కు ఒక అభయం ఇచ్చారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము చూసుకుంటామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత కూడా మరికొద్ది మందికి పాము కాటుకు లోనయ్యారు, మరికొద్ది మంది కుక్క కాటుకు ఇబ్బంది పడ్డారు, మరికొద్ది మంది తేలికాటుకు లోనయ్యారు, మరికొద్ది మంది ఫుడ్ పాయిజన్కి రావడం జరిగింది. ఇటువంటి సిచ్యువేషను ఈ మెట్పల్లిలో ఉన్నటువంటి 60 ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటి గురుకుల పాఠశాల పెద్దాపూర్ గురుకులంలో ఇటువంటి సిచ్యువేషన్ జరిగింది. ఆ క్రమంలో 3 ప్రిన్సిపాల్లను సస్పెండ్ చేశారు, 3 కొత్తగా తీసుకొచ్చారు. కేర్ టేకర్ ఉన్నటువంటి వ్యక్తులతో పాటు మిగతా దానికి చూసుకున్నటువంటి వ్యక్తులను కూడా దాదాపు ఒక 12 మంది వరకు కూడా వాళ్ళందరినీ సస్పెండ్ చేయడం జరిగింది. కానీ ఇప్పటికీ ఆ సిచ్యువేషన్ ఇంకా మారలేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఒక్కసారి వాళ్ళు రాత్రిపూట అంటే రాత్రి బాత్రూమ్కి వెళ్ళేటువంటి సందర్భంలో కుక్క కరుస్తుందో తెలియదు, పాము కాటు గురైతారో తెలియదు, అసలు ఏం జరుగుతుందో అర్థం కాని సిచ్యువేషన్. ఒకవేళ రాత్రి నిలిచిన సందర్భంలో ఎప్పుడు పాము కాటేస్తుందో ఏం జరుగుతుందో తెలియనటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తోంది. ఈ రకమైన సిచ్యువేషన్ అయితే ఇదిలా ఉంటే మొన్న రీసెంట్గా అంటే ఇటీవల ఒక దాదాపు వారం క్రితము జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో ఉన్నటువంటి బాలికల గురుకుల బాలికల బాలుల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఆదివారం పూట వారికి చికెన్ వండినటువంటి సందర్భం విద్యార్థులు చెప్పిన ప్రకారం చికెన్ చేశారు. అది తిన్న తర్వాత వాళ్ళందరికీ కూడా వామిటింగ్స్తో పాటు తీవ్రమైన కడుపు నొప్పి జరిగింది. మరి అసలు కారణం ఏంటో చెప్పలేదు. ఈ రకంగా చాలామంది విద్యార్థులు కూడా సఫర్ అయ్యారు. అప్పటికప్పుడు మేనేజ్మెంట్ కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేయడంలో భాగంగా విద్యార్థులను పేరెంట్స్ పిలిపించి మరీ ఇంటికి పంపించారు. కొద్దిమందిని హాస్పిటల్లో జాయిన్ చేయగా కొద్దిమంది జగిత్యాల హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. వాళ్ళకి అప్పటికప్పటికు కొద్దిగా ట్రీట్మెంట్ జరిగి తెల్లారి కొద్దిమంది డిశ్చార్జ్ అయినటువంటి సందర్భం. మరి ఇంత దారుణమైన సిచ్యువేషన్ అయితే జగిత్యాల కొనసాగింది. ఇక ధర్మపురి నియోజకవర్గంలోని మగ్గిడిలో ఉన్నటువంటి మరొక గురుకుల ఎస్సీ గురుకుల బాలికల పాఠశాలలో కూడా సేమ్ ఫుడ్ పాయిజన్ కొనసాగింది. ఆ క్రమంలో చాలామంది బాలికలు అత్యంత సివియర్ పరిస్థితి కొనసాగింది. వారిని హుటాహుటిన 3 అంబులెన్స్ల ద్వారా జగిత్యాల హాస్పిటల్కి తరలించారు. ఈ క్రమంలో వాళ్ళంతా కూడా ట్రీట్మెంట్ కొనసాగించారు. ఎట్టకేలకైతే వాళ్ళు సేఫ్గా బయటపడ్డారు. చాలా సంతోషకరమైనటువంటి అంశమైనప్పటికీ కూడా కానీ ఈ రకమైన సిచ్యువేషన్ ఎందుకు కొనసాగుతుంది? ఇంకా డైట్ అంటే ఇప్పటికీ గవర్నమెంట్ స్కూళ్ళకు సంబంధించి గురుకులాల్లో డైట్ ఫుడ్ పాటిస్తున్నామని చెప్తున్నారు సురేష్ గారు. కానీ ఆ ఫుడ్ మెనూ కూడా ఎక్కడ కొనసాగుతలేదు. మరి ఎందుకు ఈ రకమైన మెనూ ఎందుకు కొనసాగిస్తలేనటువంటి సందర్భాన్ని పేరెంట్స్ కూడా ఆందోళన వ్యక్తం చేసిన సందర్భం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది సురేష్ గారు. సందీప్ రావు, ప్రధానంగా ఏదైతే కొత్త మెనూ కావచ్చు, కొత్త కావచ్చు, ఉన్న దాంట్లో సర్ది పెట్టే పరిస్థితిలో లేరు. ఉన్న దాంట్లో మంచి ఫుడ్ పెట్టే క్వాలిటీ ఫుడ్ పెట్టలేని పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం నడుస్తుంది. దీని గురించి ఏమంటారు అసలు? రైట్, ఖచ్చితంగా మీరు చెప్పినట్టు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కూడా ప్రధానంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో అంటే ఉదాహరణకు ధర్మపురికి సంబంధించినటువంటి ఒక ప్రముఖ ఈ గురుకుల పాఠశాల జగిత్యాల జిల్లా కేంద్రంలో కొనసాగుతోంది. అయితే కొనసాగుతున్నప్పటికీ కూడా అట్టహాసంగా కాంగ్రెస్ సర్కారు ప్రారంభించినటువంటి ఏదైతే డైట్ ఫుడ్ అంటే విద్యార్థులకు సంబంధించినటువంటి మెనూ ప్రకారం అందించాల్సిన ఫుడ్ ఇప్పటి వరకు కొనసాగట్లేదు అనేటువంటిది ఇక్కడ విద్యార్థినులు చెప్తున్నటువంటి వాస్తవ అంశం. నిన్న క్షేత్రస్థాయిలో కూడా మనం పోవడం జరిగింది. అక్కడ విద్యార్థుల వాస్తవం ఏంటంటే
ఉదయం పూట పెట్టాల్సినటువంటి ఫుడ్ దానికి విరుద్ధంగా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తోంది. కారణం ఎటువంటి మెనూ రావట్లేదు, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించట్లేదు. ఈ క్రమంలో ఉదాహరణకు మరొక అంశం, చిన్న అంశం ఒకటి మనం చూసుకుంటే సురేష్ గారు, జగిత్యాల జిల్లాలోని రూరల్ మండలం జాప్తాపూర్ గ్రామంలో ఒక ప్రభుత్వ పాఠశాల ఉంది. అయితే అక్కడ బాత్రూంలు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బాత్రూంలు కూడా ఏర్పాటు చేశారు. కానీ దానికి సంబంధించిన బిల్లులను ఈ కొత్తగా ఇచ్చినటువంటి సర్కారు ఆపింది. ఈ క్రమంలో ఆ కాంట్రాక్టర్ బిల్లులు ఆపేసినటువంటి సందర్భం. ఇటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతోంది. విద్యార్థినులు రోడ్డెక్కేటువంటి సిచ్యువేషన్ అయితే గురుకులాల్లో కనిపిస్తుంది సురేష్ గారు. రైట్, థ్యాంక్ యూ సందీప్ రావు.